వెంకటేశాయ. జై అన్నమయ్య. డిసెంబర్ 24వ తారీఖు పాలక మండలి సమావేశాలు ముగిశాయి. తెలుగు ప్రజలందరూ నలుమూలన ఉన్న వాళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టి గీతా జయంతి రోజు మనం ఏ విషయాలైతే ప్రస్తావించామో అవి పాలక మండలిలో చర్చించాలని కోరారు. కానీ టీటీడీ ఆ విన్నపాల మీద ఎటువంటి చర్చ చేయలేదు. జేఈఓ గారికి ఇచ్చాం, ఈఓ గారికి ఇచ్చాం. టీటీడీ చైర్మన్ ప్రత్యక్షంగా నేను వెళ్ళి కలిసి ఒక 15 నిమిషాలు మాట్లాడాం. అయినా పాలక మండలిలో చర్చించలేదు. కనుక అన్నమయ్య పట్ల వీళ్ళకు కూడా చిత్తశుద్ధి ఉందా అని తెలుగు ప్రజలందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళందరూ కూడా చర్చించలేదని బాధాసప్త హృదయంతో వందలాది మంది ఫోన్ల మీద ఫోన్లు నాకు మోగుతున్నాయి. ఏం చేస్తామని చాలా ఆవేశంగా ఉన్నారు. కనుక దీని మీద మేము భవిష్యత్ కార్యాచరణ ఏదైతే గీతా జయంతి రోజు వేలాది మంది టీటీడీ పరిపాలన భవన్ దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున కోరారు, వాళ్ళందరూ కూడా ఆవేశంగా ఉన్నారు. కనుక మేము ఆ రోజు ఒక నెల పాటు ఆగుతాం, తర్వాత ఉద్యమిస్తామని చెప్పాం. డిసెంబర్ 11 నుంచి జనవరి 11 వరకు వేచి చూస్తాం. జనవరి 11 తర్వాత ఏదైతే అన్నమయ్య కళాక్షేత్రం రాష్ట్ర సమన్వయ కమిటీ, అదేవిధంగా అన్నమయ్య ఉద్యమం 11,50,000 సంతకాలు, 3 నెలలు రథయాత్ర చేసినటువంటి ఇంత ఉద్యమం ప్రధానంగా జయభారత్ ఇదంతా నిర్వహించింది. జయభారత్ పెద్దలు రమణమూర్తి గారు వీళ్ళతో కలిసి చర్చించి అనేక మంది స్వామీజీలతో చర్చించి 11 తర్వాత ఒక ఆన్లైన్ మీటింగ్ పెట్టుకొని ఇంకా ప్రముఖులందరినీ కలుపుకొని భవిష్యత్ కార్యాచరణ ఒక స్పష్టంగా చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజల్లో అందరికీ అవమానం ఇది. అందరం కలిసి అన్నమయ్య ఉద్యమం, అన్నమయ్య గృహ అన్ని నిర్మాణాలతో సాధించుకుంటూ కలిసి సమిష్టిగా స్థిరచిత్తంతో పనిచేస్తాం. ఇదే నిజమైన శ్రీవారి సేవ. ఓం నమో వెంకటేశాయ.